జై శ్రీరామ్. అందరికీ నమస్తే. మళ్ళీ ఒక కొత్త కథ చెప్పుకుందామా? అంతకు ముందుగా అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అలాగే ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడనమాట. తనకి భార్య, ఒక పాప, ఒక బాబు. తను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు వ్యాపారాలలో పెద్దగా కలిసి రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అతను రామభక్తుడు, పరమ రామభక్తుడు. రాముడు అంటే అంత ఇష్టం అన్నమాట. ఇష్టము, ప్రేమ, అభిమానం, భక్తి. ఆ భక్తిని దేంతో కొలవలేం. అలా తన జీవనం సాగిస్తూ ఉంటాడు. కానీ ఏమి కలిసి రాదు తనకి సంపద పరంగా. అయినా అలాగే ప్రతి దానికి అంతా రాముడే చూసుకుంటాడు అనుకుంటూ తన జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ భార్య అడుగుతుంది, ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు కదా మీరు నమ్ముకున్న ఆ శ్రీరామచంద్రమూర్తిని అడగొచ్చు కదా, మన జీవిత విధానం మార్చమని, మనకి ధనం కావాలని ప్రార్థించు అనేసి తన భార్య తనతో చెప్తుందన్నమాట. అప్పుడు ఆయన చెప్తాడు, భగవంతుడికి సూచనలు ఇచ్చే అంతటి వాణ్ణా నేను? పూజించడం వరకే మన ఇది. మనకి ఏమి ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని భగవంతుడే అన్నీ చూసుకుంటాడు అని చెప్పేసి తన భార్యకి సర్ది చెప్తాడు. సర్ది చెప్పిన తర్వాత వాళ్ళు మామూలుగా నిద్రపోతారు కదా. నిద్రపోయినప్పుడు కలలో అతనికి శ్రీరాముడు కలలో కనిపించి, మీ ఇంట్లో ఒక గూట్లో ఒక 6 రూపాయలు ఉన్నాయి, ఆ 6 రూపాయలు తీసుకొని రేపు ఉదయం పెద్ద బజారుకు వెళ్ళి అక్కడ నీకు ఏమి నచ్చితే అది తీసుకో ఆ డబ్బుకు అని చెప్పేసి తనకు కలలో కనిపించి చెప్తాడు. ఉదయం నిద్ర లేయంగానే ఆయన తన భార్యతో చెప్తాడు, ఇట్లా నాకు కలలో రాముడు కనిపించి ఇలా బజార్కి వెళ్ళి నీకు నచ్చింది కొనుగోలు చేసి తీసుకొచ్చుకో ఇంటికి అని చెప్పేసి చెప్పారు అనగానే ఆమె లోపలికి వెళ్ళి ఎతకంగానే ఒక గూట్లో 6 రూపాయలు దొరుకుతాయి. ఆ 6 రూపాయలు తీసుకొని తను సైకిల్ వేసుకొని పెద్ద బజార్కి వెళ్తాడు. పెద్ద బజార్కి వెళ్ళంగానే అంటే అక్కడ తిరునాళ్ళలాగా జరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ మామూలుగా అతను శ్రీరామనవమి పండుగకి అట్లా తన పిల్లలతో కోలన్న వేపిస్తూ ఉంటాడు. పిల్లలకి కొత్త కర్రలు తీసిద్దాము అనే ఉద్దేశంతో అక్కడ కోలన్న వేసే కర్రలు కనపడితే పోయి అడుగుతాడనమాట. అడగంగానే వాళ్ళు ఎంత చెప్తారు, జత 10 రూపాయలు చెప్తారు. కానీ తన దగ్గర ఎంత ఉన్నాయి, 6 రూపాయలే ఉన్నాయి. సరే అది కొనడానికి కుదరదనేసి ఇంకొంచెం ముందుకు వెళ్తాడనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ డ్రాయింగ్ వేసిన బొమ్మలు, అంటే భగవంతుని బొమ్మలు అన్ని ఎన్నెన్నో చిత్ర పటాలు అమ్ముతూ వేలం వేస్తుంటారు. అమ్మడం కాదు, వేలం పాట జరుగుతూ ఉంటుంది. చూద్దాం ఏమున్నాయో అక్కడ అని చెప్పేసి అతను అట్లా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఊరిక అలా 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 గీసిన గీతలు ఊరిక ఓన్లీ ఒక చిత్రం పూర్తిగా కూడా ఉండదన్నమాట. ఒక పిచ్చి గీతల్లాగా ఒక చిత్రపటం ఉంటుంది అక్కడ. అది అతను చూస్తూ ఉంటాడు. అసలు ఏంటిది ఇది ఏం చిత్రం దాగి ఉంది ఇందులో అని చెప్పేసి చూసి నిలబడి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళంగానే గొప్ప గొప్ప చిత్రపటాలు లోపల ఉంటాయి. ఎంతో ఖరీదైనవి. ఎంతెంతో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు దాని దగ్గర, ఆ చిత్రపటాల దగ్గర నిలబడి చూస్తూ ఉంటారనమాట. వేలంపాట ఎప్పుడు స్టార్ట్ చేస్తే వీటిని తీసుకొని వెళ్దాము అని. చాలా ఖరీదైనటువంటి చిత్రపటాలు అవి. వాటిని చూస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో అతను నించోలేకపోతాడు. నించోలేక మళ్ళీ ఈ గీతలు పూర్తిగా గీయనటువంటి బొమ్మ దగ్గర నించొని ఉంటాడు. చూస్తే అక్కడ ఆ ఫోటో దగ్గర వేరే అది వేలంపాట వేయడానికి ఉంటారు కదా నిలబడి. అతను చెప్తుంటాడనమాట, ఈ చిత్రం గీసిన అబ్బాయి వయసు 6 సంవత్సరాలు. ఈ చిత్రపటం దీని పేరు రాముడు. ఇది రాముడు బొమ్మ. ఒక 6 సంవత్సరాల అబ్బాయి గీశాడు అని చెప్తాడు. ఇతనికి రాముడు అంటే చాలా ఇష్టం కదా. రాముడు అని పోల్చుకోవడానికి కూడా లేవన్నమాట ఆ గీతలు. ఆయన 6 సంవత్సరాల పిల్లోడు గీశాడు రాముడు అని చెప్పంగానే అక్కడ పోయి వెళ్ళి ముందుకు చూసిన ఫోటోలలో రాముడు బొమ్మ ఎక్కడా ఉండదు. అన్నీ ఏవేవో బొమ్మలు ఉంటాయి.
కానీ తనకి రాముడు అనే భక్తి ఎక్కువ కాబట్టి ఆ గీతలలోనే తను రాముడిని చూసుకొని కొనుక్కోవాలనుకుంటాడు. ఎంత అని అడుగుతారు. ఎంత అంటే ఈ చిత్రపటము 5 రూపాయలు ఖరీదు అని చెప్తారు. చెప్పినప్పుడు వేలం పాట వేయాలి. ఒకటోసారి 5 రూపాయలు, రెండోసారి 5 రూపాయలు అని చెప్తారు. అప్పుడు ఈయన పాడాలిగా, వాళ్ళు చెప్పిన రేటు కన్నా ఈయన ఎక్స్ట్రా పాడాలి. తన దగ్గర ఉండేది 1 రూపాయి మాత్రమే కేవలం. అప్పుడు అతను ధైర్యం చేసి 6 రూపాయలు అంటాడు. 6 రూపాయలు అనగానే ఆ చిత్రపటం దగ్గర అమ్మడానికి నించున్నటువంటి వ్యక్తి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనగానే 6 రూపాయలు అయిపోతుంది. కానీ దాన్ని కొనడానికి అక్కడ ఎవరు ఉండరు, ఎవరు ముందుకు కూడా రారు. ఇతను వేలం పాట స్టార్ట్ చేసి ఆ చిత్రపటం కొనుక్కునేసరికి మిగతా పెద్ద పెద్ద చిత్రాలు కొనుక్కోవాలని వచ్చిన వాళ్ళందరూ ఇతని వైపు విచిత్రంగా చూస్తారు. ఏముంది అందులో ఇతను కొనుక్కున్నాడు అని చూస్తారు. చూసి మళ్ళీ ఇంకా ఆ మిగతా వేలం పాట వేస్తే కొనుక్కోవడానికి ఆలోచిస్తారు. ఈ ఫస్ట్ చిత్రం అమ్మినటువంటి దగ్గర నించున్న వ్యక్తి వేలం పాట అయిపోయింది అంటాడు. ఏంటి అయిపోయింది అన్నారు, ఆ ఫోటోలన్నీ అక్కడే ఉన్నాయి కదా అని అడుగుతారు. ఈ చిత్రపటాల యజమాని వీలునామాలో ఏం రాశారో తెలుసా? తన కుమారుడు అకాల మరణం చెందాడు. ఆ బాబు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు గీసినటువంటి ఈ చిత్రపటం అయితే ఎవరు కొనుక్కుంటారో వాళ్ళకి మిగతా ఫోటోలన్నీ అమ్మిన ధనం వాళ్ళకి చెందుతుంది. ఈ ఫోటోలు మొత్తానికి కూడా యజమాని ఈ రాముడు ఫోటో కొనుక్కున్న అతను యజమాని అవుతారు అని చెప్పేసి తన వీలునామాలో రాసి పెట్టుంటారంట. అప్పుడు